మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. బీఆర్ఎస్ బి ఫామ్ పై ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన వారిలో 6 ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా పార్టీ ఫిరాయించిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి గెలిచారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసురెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 5 ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో కాంగ్రెస్ గూటికి చేరితే కాలే యాదయ్య ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కూడా సిద్ధమయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 చోట్ల గెలుపొందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణంతో ఖాళీ అయిన స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో సభలో కాంగ్రెస్ బలం 65కు పెరగగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి తగ్గింది. ఈ 38 మందిలో 6 పార్టీని వీడి కాంగ్రెస్ పంచన చేరారు. పార్టీ వీడిన వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 5 ఎమ్మెల్యేలపై స్పీడ్ పోస్ట్లో ఈమెయిల్ ద్వారా స్పీకర్ ఆఫీసర్కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాలే యాదయ్యపై 1-2 రోజుల్లోనూ ఫిర్యాదు చేయబోతోంది. మొత్తం 6 ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయడానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడానికి సిద్ధమవుతోంది. తద్వారా సభలోనే స్పీకర్ పై ప్రెషర్ పెంచాలనే యోచనలో బీఆర్ఎస్ ఉంది. పరిస్థితి అంతవరకు వస్తే స్పీకర్ గా ఏదో ఒక ప్రకటన చేయాలి. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. శాసనసభ స్పీకర్ గా మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు అని జర్నలిస్ట్ ప్రశ్నించగా, నేనైతే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే గెలిచిన తరువాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు చాలా వ్యతిరేకం అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా తాను చర్యలు తీసుకుంటాను అని స్పీకర్ చెప్పారు అంటే వేటు తప్పదనే టెన్షన్ ఫిరాయింపు ఎమ్మెల్యేలో మొదలైంది. బీఆర్ఎస్ త్వరలోనే ఖాళీ కాబోతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మినహా ఇంకెవరు ఆ పార్టీలో మిగలరు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడొద్దు అంటే 3/2 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయబోతున్నట్లు స్పీకర్ ను కోరాలి. వాళ్ల అభ్యర్థన మేరకు స్పీకర్ ఎల్పీ విలీనానికి అనుమతిస్తే వాళ్లంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిపోతారు. ఇది జరగాలి అంటే ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాలి. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అన్నంత తేలికగా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం లేదు. ఒక్కో ఎమ్మెల్యేను కాంగ్రెస్ గూటికి తేవడానికి సీఎం ప్రొక్యూర్మెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈలోగానే రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఆ సెక్షన్ ప్రభుత్వానికి దూరం అవుతుంది. ఇప్పుడు నిరుద్యోగుల అంశం తెరపైకి వచ్చింది. ఇవన్నీ కలిసి రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే భావనలో ఎమ్మెల్యేలున్నారు. తమకు తాముగా పార్టీ మారి రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం కన్నా కష్టకాలంలో కేసీఆర్ కు అండగా ఉన్నాం అని చెప్పుకోవడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోనే కండువాలు మార్చే ప్రక్రియకు బ్రేక్ పడింది. 2/3 మంది ఎమ్మెల్యేలు కండువాలు మార్చడం లేదన్న ముచ్చట ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆలస్యంగా తెలిసి వచ్చింది. ఫిరాయింపులపై స్పీకర్ కామెంట్స్ వారిలో దుమారాన్ని రేపాయి. స్పీకర్తో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కొంతకాలం వేటు వేయకుండా ఆపగలుగుతారేమో. కానీ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన విధిలో మితిమీరిన జోక్యం మాత్రం సాధ్యం కాదు.
ఆలోగా 200 మంది ఎమ్మెల్యేలు కండువాలు మార్చుకుంటే ఇప్పటికే పార్టీ మారిన పొలిటికల్ సన్ఫ్లవర్స్ పై వేటు తప్పదు. అదే జరిగితే మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలి. అప్పుడు ఆ ఊహే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అన్నీ సవ్యంగా సాగిపోతాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుడే ఆలస్యం అనుకుంటే మొదటికే మోసం వచ్చేలా ఉందని ఎమ్మెల్యేలు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లుగా సమాచారం. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేసే అధికారం స్పీకర్దే. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఇక చేయగలిగింది కూడా ఏం లేదు. ఇంకోవైపు బీఆర్ఎస్ లీగల్ ఫైట్ పేరుతో స్పీకర్ పై ప్రెషర్ పెడుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వారి నియోజకవర్గ ప్రజల్లోనూ నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగేలా ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పటికే జగిత్యాలలో పార్టీ క్యాడర్తో కేటీఆర్ సమావేశమై భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ తరహా సమావేశాలు ఉండబోతున్నాయి. సొంత క్యాడర్కు భరోసా ఇవ్వడంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతేంటో మీరే చూసుకోండి అన్న సంకేతాలను ప్రజలకు ఇస్తున్నారు. తాము ఏదో తలిచి కండువా మార్చేస్తే ఇంకేదో జరుగుతోంది. ఇది ఎటుపోయి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ఫిరాయింపు ఎమ్మెల్యేలు హైరాణ పడుతున్నారు.